అట్లాగా ఏమన్నాడు, అయ్యా నకేశేషు స్నేహ నచ నయనయో అంజన కథ నవా వీటీ వక్త్రే నచ కుచతటే చందన రస. ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. నకేశేషు స్నేహ, వెంట్రుకలకి ఎప్పుడూ నూనె ఉండాలన్నాడు. అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను. మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు. మన జాతిలో ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు. ఇప్పుడు ఆడవాళ్లే పెట్టుకో, షాంపూలు తప్ప పూలు ఎరగం మనం. మారిపోయింది ప్రపంచమంతా, అంతా షాంపూలే పోసి పోసి 6 వారాలు వాడు, ఆ తర్వాత చూడు అంటాడు. 6 వారాలు వాడితే పాపం ముఖం బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. టీవీలో ప్రకటనలు చూసి అన్నీ వాడి ఏమీ లేని పరిస్థితి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాంటి స్థితుల్లోకి పడిపోతుంటాం. వాడికి 6 వారాల్లో అందరూ వాడేటప్పటికీ రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. వాడు కనపడను, ఊరికే ఒక నంబర్ ఇస్తాడు, దీనికి మాట్లాడండి అని. ఆ నంబర్ తీయరు ఎవరు, ఎప్పుడు అది అందుబాటులో ఉండదు. వాడి వైభవం అదే, వాడి తెలివి అదే.